గౌరవ ప్రధానమంత్రి మోదీ గారు ఈ నయీ చేతన అనే ప్రోగ్రామ్ కి 2021లో శ్రీకారం చుట్టారు. దీని ఉద్దేశం ఏమిటి అంటే ప్రజలలో ఒక చైతన్యాన్ని తీసుకురావటం, మహిళలలో ఒక చైతన్యం తీసుకొస్తే మగవారికి కూడా ఇలాంటివి ఎవరైతే తప్పులు చేస్తారో వాళ్ళకి ఒక భయం రావాలి అనే ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి ముఖ్యమైన కార్యక్రమం. మీలో ఎవరికైనా ఇటువంటి ఇబ్బంది కలిగినప్పుడు ఒక సేఫ్ షెల్టర్ దగ్గరలో ఉండాలి, అక్కడికి వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక్కొక్క దానికి 5 లక్షల రూపాయలు ఇచ్చి ఇప్పుడు ఏదైతే మనం ఓపెన్ చేశామో అక్కడ 2 బెడ్స్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లో చైతన్యమైనటువంటి వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు మీకు కౌన్సిలింగ్ ఇచ్చే విధంగా, న్యాయపరంగా ఏ విధంగా వెళ్ళాలి, మీకు ముందుకు వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో 5 లక్షల రూపాయలతో తయారు చేసినటువంటి సెంటర్ ఈ జెండర్ రిసోర్స్ సెంటర్. ప్రతి మహిళ గొంతుక ఈ ప్రభుత్వం వింటుంది. ప్రతి మహిళ బాధ మాకు ముఖ్యమైనది. మీ లక్ష్యాలు, మీ కలలు మాకు ముఖ్యం. మీ లక్ష్యాలకు అడ్డు వచ్చేదాన్ని తీసివేయటమే ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. డ్వాక్రా పథకాలు అనేది మొట్టమొదటిగా పెట్టినటువంటి వ్యక్తి ఎవరు? గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మహిళలలో ఉండేటువంటి మౌనం వారి బలహీనత కాకూడదు, అది వారి అణచివేతకు అంగీకారం కాకూడదు. మీ హద్దు ఇంటి గోడ కాదు, న్యాయమే ఒక నిజమైన హద్దు అని తెలియజేసుకుంటూ మరొక్కసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ.